కుంభరాశి వారికి ఏప్రిల్ 26 ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున చాలా ప్రత్యేకమైన రోజని చెప్పాలి. ఎందుకంటే రేపటి రోజు మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు, కొన్ని గమనించాల్సినటువంటి పరిణామాలు, ఇంకా కొన్ని శుభ సూచనలు కూడా కలిసి వస్తాయండి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీరు నమ్మినటువంటి వారు మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు అన్నీ కూడా సడన్గా ఒక మంచిగా శుభవార్తగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ శుభవార్త మీకు తప్పకుండా రేపటి రోజున వినబోతున్నారు. ఈరోజు మీకు ఒక అవగాహన కూడా వస్తుంది. ఎవరు మీ వాళ్ళు, ఎవరో కాదో మీ వాళ్ళు మీరు క్లియర్గా గుర్తించగలుగుతారనమాట. ఇది సాధారణ రోజు కానే కాదు, మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే రోజు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పు ఈరోజు ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఈ వ్యక్తి మీకు మార్గదర్శకుడు కూడా కావచ్చు అనమాట. లేదా మీ జీవితంలో కొత్త అవకాశం కూడా తీసుకురావచ్చు. కానీ అదే సమయంలో జాగ్రత్త కూడా అవసరం అండి. ఎందుకంటే ఒక స్త్రీ మీపై పగబట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈమె బయటకు మిమ్మల్ని బాగానే చూస్తుంది, కానీ లోపల మాత్రం మీకు హాని చేయాలని అనుకుంటుంది. మాటలతో, మోసాలతో లేదా ఇతరుల ద్వారా మీకు ఇబ్బంది కలిగించేందుకు ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా ఎక్కువగా షేర్ చేసుకోకండి. మీపై నమ్మకాన్ని కూడా మీరు తప్పకుండా పెట్టుకోండి. ఒక స్త్రీ వల్ల వచ్చే సమస్య మీకు ఎలా ఉంటుందంటే కనుక ఈమె మీ విజయాన్ని చూసి అసూయపడుతుందండి. మీ గురించి తప్పుగా ప్రచారం చేసే అవకాశం కూడా ఉందన్నమాట. మీకు దగ్గరగా ఉండే వ్యక్తుల్ని ప్రభావితం చేయొచ్చు. మౌనం అనేది పాటించండి. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయండి. మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి. రేపు మీకు ఒక వ్యక్తి ద్వారా పెద్ద మార్పు కూడా వస్తుంది. ఇది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా ఒక సడన్గా మీటింగ్ ద్వారా రావచ్చు. ఈ వ్యక్తి మీకు కొత్త అవకాశం, ఉద్యోగం లేదా ఆర్థికంగా లాభం ఇచ్చే మార్గం కూడా చూపుతాడనమాట. ఈ వ్యక్తిని మీరు ముందే తెలుసుకొని ఉండొచ్చు, కానీ లేదా కొత్తగా పరిచయం కూడా కావచ్చు. ఆమె మాటలను మీరు లేదా అతని మాటలను మీరు సీరియస్గా తీసుకోండి. రేపటి రోజున 3 శుభవార్తలు తప్పకుండా మీరు వినబోతున్నారండి. మొదటిది వచ్చేసి ఆర్థిక శుభవార్త అండి. మీకు అనుకోకుండా డబ్బు రావచ్చు, పాత బకాయిలు తిరిగి వస్తాయి, లేదా ఒక కొత్త ఇన్కమ్ సోర్స్ మొదలవుతుంది. మీరు చాలా రోజులుగా ఎదుర్కొన్నటువంటి ఫైనాన్షియల్ రిలీఫ్ కూడా ఉంటుందన్నమాట. ఇక ఉద్యోగంలో కెరీర్ అంటే శుభవార్త కూడా ఉండొచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కాల్ రావచ్చు, లేదా ఇప్పటికే పని చేస్తున్న వారికి ప్రమోషన్ లేదా మంచి ఆఫర్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మీ కష్టానికి ఫలితం కనిపించే రోజు అనమాట ఇది. ఇక మూడవ శుభవార్త వచ్చేసి దూరమైన బంధం మళ్ళీ దగ్గర అవుతుందండి. కుటుంబంలో ఒక సంతోషకరమైనటువంటి వార్త వినొచ్చు. ఇది మీకు మానసికంగా చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం పరిహారాలు వచ్చేసి ఉదయం శివుడికి అభిషేకం చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటూ ఉండండి. అలాగే నల్ల నువ్వులు దానం చేయండి. గోమాతకు కూడా ఆహారం పెట్టండి, చాలా మంచిదన్నమాట రేపటి రోజున. ఈ యొక్క కుంభరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని పూర్తిగా వినేందుకు తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి అంటే ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతో ఇతరుల కంటే భిన్నమైన మార్గంలో నడిచే వ్యక్తులండి. జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఎదురైనా సరే వాళ్ళు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించరు. చిన్నప్పటి నుండే బాధ్యతలు ఎక్కువగా మోసిన వారనమాట. చాలామంది యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయండి. మీకు ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలన్నీ క్రమంగా తొలగిపోతున్న సమయం ప్రారంభమవుతుందన్నమాట. ఈ యొక్క రాశివారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక చాలా ఆలోచనాత్మకంగా ఉంటారండి. ఇతరులకు సహాయం చేయడంలో చాలా ఇష్టం అనమాట. బయటకు చాలా కూల్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా భావోద్వేగం ఉంటుంది. ఎవరిని సులభంగా నమ్మరు, కానీ నమ్మితే పూర్తిగా అంకితం అవుతారు. ఒంటరిగా ఉండడం కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఒకసారి లక్ష్యం పెట్టుకున్నారంటే అది సాధించేంత వరకు ఆగరనమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల వల్ల ఈ ప్రభావం వల్ల మీలో ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు, అలాగే స్పిరిచువల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ యొక్క కుంభరాశి వారికి అధిపతి గ్రహం శని గ్రహం అండి. అధిపతి దేవుడు కూడా శనిదేవుడే. శని ప్రభావం వల్లే మీ జీవితంలో కష్టాలు ముందుగా చూసి తర్వాత సుఖాలను తప్పకుండా అనుభవిస్తారనమాట. కుంభరాశి వారు వాయుతత్వానికి చెందినవారు, అందుకే మీ ఆలోచనలు ఎప్పుడు కూడా ఫ్రీగా కొత్తగా ఉంటాయి. ఈ యొక్క రాశివారు చాలా కష్టాలు ఎదుర్కొన్నవారండి. నమ్మిన వాళ్ళ చేత మోసం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి. కానీ ఇప్పుడు గ్రహస్థితులు మారుతున్నాయి. మీ జీవితంలో కొత్త అవకాశాలు, శుభ ఫలితాలు తప్పకుండా ప్రారంభమవుతున్నాయి అన్నమాట. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు నీలం కలర్ అండి. ఈ రంగు ధరించడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందన్నమాట. కలిసి వచ్చే సంఖ్య 8. ఈ సంఖ్య మీకు అదృష్టాన్ని కూడా తీసుకొని వస్తుందండి. ఇక శుభ దిక్కు వచ్చేసి పడమర దిక్కు. ఈ దిశలో ప్రయాణం లేదా పనిచేస్తే మంచి ఫలితాలు అయితే వస్తాయి. రేపటి రోజున దిష్టి పరిహారాలు కొన్ని, సండే కదా తప్పకుండా చేసుకోండి. ఒక నిమ్మకాయ
నిమ్మకాయ తీసుకొని దానిపై 4 లవంగాలు పెట్టి ఇంటి ముందు ఉంచండి. సాయంత్రం దాన్ని బయట పారేయండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఒక చిన్న నూనె దీపం వెలిగించి శనిదేవుడికి ప్రార్థన కూడా చేయండి. ఇది మీపై ఉన్న నరదిష్టి దుష్ట శక్తులను పూర్తిగా తొలగిస్తుందండి. ఇక ఉదయం లేవగానే సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వండి. ఓం శనీశ్వర నమః 108 సార్లు జపించుకుంటూ ఉండండి. నల్ల నువ్వులు కూడా దానం చేయడం వల్ల చాలా మంచిదండి. రేపటి రోజు మీకు తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో ముందే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి రేపు. ఎందుకంటే రేపటి రోజు యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి మలుపు తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించినటువంటి కష్టాలు, బాధలు, నిరాశలు అన్నీ కూడా ఒకటేసారి పూర్తిగా తొలగిపోతున్నాయన్నమాట. అది ఒక ఎండులాగా అయిపోతుంది, అంటే ముగింపు అయిపోతుందన్నమాట. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ మంచి రోజు అదే అని అనిపించే విధంగా రేపటి రోజు మీ జీవితంలో మార్పులు కూడా కనిపిస్తున్నాయి. చిన్నప్పటి నుండి లేదా గత కొంతకాలంగా మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారండి. మీరు మీ మనసులో ఎన్నో బాధలు దాచుకొని బయటకు మాత్రం నవ్వుతూ జీవించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం రావాల్సినటువంటి సమయం వచ్చేసింది. రేపు తెల్లారితే మీ ఇంట్లో ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి మీరు సంతోషంగా కూడా గడుపుతున్నారనమాట. ఒక చిన్న వేడుకలా అనిపించే సందర్భం రావచ్చు. చాలా రోజుల తర్వాత మీ ఇంట్లో నవ్వులు, సంతోషం తిరిగి వస్తాయండి. మీకు మానసికంగా ఎంతో రిలీఫ్ కూడా ఉంటుంది. ఇక రేపు నమ్మిన వాళ్ళ చేత మీరు మోసపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు పడడం, మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, మీరు ఇంతవరకు పడిన కష్టాలు చిన్నవి కాదండి. కానీ రేపటి రోజు నుండి ఇవన్నీ క్రమంగా తగ్గిపోతున్నాయి. మీరు ఒక కొత్త జీవితం ప్రారంభించి దశలోకి అయితే అడుగుపెట్టబోతున్నారని తప్పకుండా తెలుసుకోండి. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని కొంతమంది ఉన్నారు. మీ విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తారనమాట. మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. మీ ప్లాన్లను చెడగొట్టాలని చూస్తారు. ముఖ్యంగా ఒక స్త్రీ మీపై పగపట్టిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి బయటకు మంచిగా నటిస్తుందండి, కానీ లోపల మాత్రం మీకు హాని చేయాలని చూస్తుందన్నమాట. ఇక మీ విషయాలు ఎవరితోనూ కూడా మీరు పంచుకోవద్దండి. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయండి. మీ పని మీద మీరు ఫోకస్ పెట్టండి. మీ జీవితాన్ని రేపటి రోజున ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో పెద్ద మార్పైతే రాబోతుందండి. ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా ఒక మీటింగ్ ద్వారా కావచ్చు. ఈ వ్యక్తి మీకు ఒక కొత్త అవకాశం అయితే ఇస్తాడు. మీ కెరీర్ లేదా ఆర్థిక పరిస్థితిని మార్చే వ్యక్తి కూడా అవుతాడండి. ఇక రేపటి రోజున మీరు 3 శుభవార్తలు అయితే వినబోతున్నారనమాట. ఒకటి ఉద్యోగ శుభవార్త అండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కాల్ రావచ్చు, లేదా మంచి ఆఫర్, ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మీ కష్టానికి ఫలితం కనిపించే రోజు అనమాట. ఇక ఆర్థికంగా శుభవార్త వచ్చేసి మీకు రావాల్సిన డబ్బు తప్పకుండా తిరిగి వస్తుందండి. ఒక కొత్త ఇన్కమ్ సోర్స్ ప్రారంభమవుతుంది. ఆర్థికంగా కూడా మీరు రిలీఫ్ అయితే మీకు లభిస్తుందన్నమాట. ఇక ఆనందకరమైనటువంటి సంఘటన, కుటుంబంలో ఒక శుభకార్యం జరగవచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సంతోషకరమైనటువంటి వార్త కూడా వినొచ్చు. ఇది మీ జీవితంలో ఆనందాన్ని కూడా నింపుతుంది. ఇక రేపటి రోజు మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ ప్లాన్స్ మీరు ఎవరికి కూడా చెప్పకండి. గోప్యంగా ఉంచుకోండి. కొంచెం శాంతంగా, తెలివిగా వ్యవహరించండి. ఇక రేపటి రోజు ఒక నిమ్మకాయ తీసుకొని ఇంటి ముందు ఉంచండి. సాయంత్రం దాన్ని బయట పారేయండి. నల్ల నువ్వులు దానం చేయండి. శనిదేవుడికి దీపం వెలిగించండి. ఇవి మీపై ఉన్న దృష్టి దోషాన్ని పూర్తిగా తొలగిస్తాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శుభ ఫలితాలు పూర్తిగా అందాలంటే కొన్ని పూజల పరిహారాలు తప్పకుండా చేయాలి. ఉదయం తప్పకుండా సూర్యోదయ సమయంలో ఒక గ్లాస్ నీటిలో సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వండి. ఒక గ్లాస్ నీటితో ఓం సూర్యాయ నమః అని 11 లేదా 21 సార్లు తప్పకుండా జపించండి. ఇది మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆరోగ్యం అయితే ఇస్తుందన్నమాట. శని దేవుడికి నూనె దీపం వెలిగించండి. ఓం శనీశ్వరాయ నమః అని 108 సార్లు జపించుకుంటూ ఉండండి. ఈ యొక్క కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతి గ్రహం కాబట్టి శనిదేవుని ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఉండాలి. శని ప్రభావం తగ్గి కష్టాలు క్రమంగా తగ్గుతాయండి. ఇక శివలింగానికి నీళ్లు లేదా పాలాభిషేకం కూడా చేయండి. అలాగే మనసుకు శాంతి, అడ్డంకులు అయితే తొలగిపోతాయన్నమాట. ఇక రేపటి రోజున మీరు గోమాతకు గడ్డి లేదా రొట్టెలు పెట్టండి. పుణ్యం పెరిగి శుభ ఫలితాలు కూడా మీకు తప్పకుండా వస్తాయండి. ఇక రేపటి రోజున అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగ రంగంలో ఉద్యోగస్తులకు రేపటి రోజు చాలా అనుకూలంగా ఉంది. మీ పనిని అధికారులు గుర్తించే అవకాశం అయితే ఉంది. ఒక మంచి ఆఫర్ లేదా గుర్తింపు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రమోషన్ విషయంపై కూడా చర్చలు జరుగుతాయి. కొత్త బాధ్యతలు కూడా ఇవ్వబడతాయండి. ఇక వ్యాపారంలో కొత్త డీల్స్, కాంట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే మంచి సమయం. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టకండి. ఇక విద్యార్థులకు రేపు మంచి ఫోకస్ ఉంటుంది. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా రావచ్చు. ఇక ప్రేమలో ఉన్న వారికి మంచి సమయం. అపార్థాలు తొలగి బంధం బలపడుతుంది. పెళ్లి గురించి మాట్లాడే పరిస్థితులు కూడా రావచ్చు. కానీ ఈర్ష్య, అనుమానం దూరంగా పెట్టాలి. ఇక కుటుంబంలో ఆనందం, సంతోషం పెరుగుతుందండి. బంధువులతో కలిసి సంతోషంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఒక శుభవార్త కూడా వింటారు. ఆరోగ్యం సాధారణంగానే బాగానే ఉంటుంది, కానీ ఒత్తిడి తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం చేయడం చాలా మంచిదండి. ఇక డబ్బు సంబంధిత విషయాల్లో శుభ ఫలితాలు అయితే వస్తాయి. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం, కొత్త ఆదాయ మార్గాలు కూడా ప్రారంభమవుతాయన్నమాట. మొత్తంగా చూసుకుంటే కనుక రేపటి రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏదీ లేదు.
ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, విజయం దగ్గర పడుతున్న కొద్దీ పరీక్షలు కూడా పెరుగుతాయి. మీరు శాంతంగా తెలివిగా వ్యవహరిస్తే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ఇక మీదట మీ జీవితంలో కొత్త ఆరంభం తప్పకుండా ప్రారంభం అవుతుంది. మీరు ముందుకు వేస్తున్న ప్రతి అడుగు విజయానికి దారి తీస్తుందండి. ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అవకాశాలను తప్పకుండా పట్టుకోండి, విజయాన్ని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.